హాయ్. ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మనము క్లాసెస్ అన్నీ అందజేసామండి. దానికి సంబంధించిన మెటీరియల్ని కూడా ఇచ్చాము. అప్డేటెడ్ మెటీరియల్ కూడా అందుబాటులోకి తెచ్చాము. రైటింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ అవ్వటం కోసమని వీక్లీ టెస్టులు కూడా నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతము ఈ కమిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి, సెక్రటరీ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి ఈ గ్రూప్ 1 మెయిన్స్ కండక్ట్ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషను సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నది. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని పరిశీలన చేస్తే యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోయిన 3 వారాల్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉండటానికి అవకాశాలు ఉన్నట్టుగా తెలియజేశారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 4th అక్టోబర్ 2020 నిర్వహించబోతున్నట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ నుంచి 3 వీక్స్ అంటే రఫ్లీ మనం 20 డేస్ని యావరేజ్ చేసుకుంటే 25th అక్టోబర్ అంటే అక్టోబర్ చివరి వారము లేదా నవంబర్ మొదటి వారము ఈ మధ్యలో గ్రూప్ 1 మెయిన్స్ జరగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సెక్రటరీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని పరిశీలన చేస్తే యూపీఎస్సీ ప్రిలిమ్స్ తర్వాత యూపీఎస్సీ మెయిన్స్కి ముందు, యూపీఎస్సీ మెయిన్స్ జనవరిలో కండక్ట్ చేస్తామన్నారు. మెయిన్స్ జాన్లో ఉన్నది. మెయిన్స్కి ముందు అంటే కన్వీనియంట్ డేటు నవంబర్లో వస్తుంది. అక్టోబర్ లాస్ట్ కానీ నవంబర్ 1 ఈ గ్యాప్లోనే ఎగ్జామ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. 25th జూన్ తర్వాత దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇస్తామన్నారు. ఎనీవే ఒక సర్టెంటీ, ఒక క్లారిటీ అన్నది ఈ సందర్భంలో మనకు ఏర్పడింది. ఈ కాలంలో ఎగ్జామ్ జరిగి తీరుతుంది అన్న అంశము. ఇక మనం ఇక్కడ మళ్ళీ ఆ కేసులు కానీ ఇంకా వాటి గురించి ఇప్పుడు మనము మాట్లాడటానికి అవకాశం ఇవ్వకూడదండి. దానికి ఏం జరుగుతుందో కోర్టులో ఉన్న ఇష్యూ, దానికి ఎవరము ఏమీ చెప్పలేము. కోర్టులో ఉంది కాబట్టి దాని మీద ఏమీ మాట్లాడకూడదు. అదే అట్లా నడుస్తూ ఉంటుంది. ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు ఈ ప్రిపరేషన్ని మెయిన్స్ వరకు కొనసాగిస్తూ ఉండండి. ఎగ్జామ్ ఎప్పుడైనా జరగచ్చు అని నేను చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాను. ఈవెన్ కోవిడ్ ఇట్లాంటి లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా నేను ఎవ్రీ వీక్ టెస్టులు కూడా మీకు పంపిస్తూ వస్తున్నాను. ఆ ప్రిపరేషన్ మీరు బ్రేక్ ఎక్కడ చేస్తారన్న భయంతో. సో అదే ప్రిపరేషన్, ఆ రైటింగ్ స్కిల్ కంటిన్యూ అవ్వాలని. సో అదేవిధంగా మళ్ళీ మనం నెక్స్ట్ వీక్న మళ్ళీ ఇంకో టెస్ట్ కండక్ట్ చేసుకోవటం జరుగుతుంది. దానికి సంబంధించి మన వెబ్సైట్లో నోటీస్ బోర్డులో ఆ సిలబస్ ఉంచుతాను. దానికి అనుగుణంగా మళ్ళీ ఒకసారి ఆ రైటింగ్ స్కిల్స్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఉండండి. ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్న సిచ్యువేషను. ప్రిపరేషన్ మెయిన్స్కి అవుతున్న వాళ్ళు అవ్వవలసిందే. ఎప్పుడైనా కానీ జరగచ్చు. ఏ క్షణంలో అయినా అది యూ టర్న్ తీసుకుంటుందా, స్ట్రైట్ టర్న్ తీసుకుంటుందా అన్నది తెలవదు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, ప్రిలిమ్స్ క్లియర్ అవ్వని వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళ ప్రిపరేషన్లోకి వెళ్ళటము చాలా చాలా మంచిది అని వ్యక్తిగత అభిప్రాయము. ఎందుకు ఏమిటి అనేది దాని మీద స్పష్టంగా మనం ఇప్పుడేమి ఇవ్వలేము. కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్రిపరేషన్ని అదేవిధంగా కొనసాగించండి. ఒకసారి గ్రూప్ 1 అవ్వాలి అనుకున్నప్పుడు దానికి అనుగుణంగానే మీ స్ట్రాటజీ ఉండాలి. కానీ అప్ అండ్ డౌన్స్ అనేది లైఫ్లో జరుగుతూ ఉంటుంది, కామన్. ఎక్కడ కూడా మీరు ఆ డౌన్ఫాల్కి గురి కాకూడదు. అవుతున్న ప్రతి సమయంలో కూడా మిమ్మల్ని మీరు స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ వెళ్ళవలసిన సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. దానికి అనుగుణంగానే నేను మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. సో అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే మీ ప్రిపరేషన్ని ఆపద్దు. ప్రిలిమ్స్ క్లియర్ అయినా అవ్వకపోయినా అది అలా కంటిన్యూ చేస్తూ ఉండండి. మీ డే టు డే అఫైర్స్ చేసుకుంటూ ఉండండి. ప్రిపరేషన్ కొనసాగించండి. గ్రూప్ 1 పోస్టే, దానికి తిరుగులేదు. మిగిలినవన్నీ కూడా మంచి పోస్టులే కాదని ఎవరో అన్నాం. గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 అంతే. దానికి వేరే ఆప్షన్ ఇవ్వడానికి వీల్లేదు స్టేట్ లెవెల్లో. సో ఇలాంటి సందర్భంలో ఈ మెయిన్స్కి ఈ షెడ్యూల్ వస్తే మన అప్రోచ్ ఏ విధంగా మీరు ఉండాలి, ఏ విధంగా ఇంకా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, మొత్తం మీకుండే ఈ 5 పేపర్స్లో ఒక్కొక్క పేపర్ని ఫోకస్ చేసుకుంటూ వెళ్తాము. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని ఇంకొంచెం డీప్గా పరిశీలన చేస్తే మొత్తం ఆన్లైన్లోనే వాళ్ళు వెళ్తున్నారన్న విషయం తెలిసింది. క్వశ్చన్ పేపర్ ఆన్లైన్లోకి వస్తుంది అంటే ఆ క్వశ్చన్ పేపర్ సాధారణంగా 1 month బిఫోర్ వరకు ఉంటుంది. ఉదాహరణకి అక్టోబర్లో ఎగ్జామ్ అనుకోండి, మీరు సెప్టెంబర్ వరకు ప్రిపరేషన్ అయ్యి అప్పటి వరకు కరెంట్ ఇష్యూస్ని కానీ అప్డేట్స్ కానీ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఎప్పుడైతే అక్టోబర్లో మెయిన్స్ అని ఆన్లైన్ అన్నాడో, అక్టోబర్ ఎగ్జామ్కి ఒక 4 రోజుల ముందు వరకు కూడా సిద్ధంగా ఉండాలి. అప్పుడే క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు జరగచ్చు.
ఇక్కడ ఆఫ్లైన్లో ఏమవుతుందంటే అక్టోబర్లో ఎగ్జామ్ అంటే సెప్టెంబర్లో క్వశ్చన్ పేపర్ రెడీ అయ్యి చేతికి రావాలి సర్వీస్ కమిషన్కి. సర్వీస్ కమిషన్ దాన్ని ఒక సీక్రెట్ ఏజెన్సీ ద్వారా ఒక ప్రింటింగ్ ప్రెస్కి పంపాలి. ఆ డేటా ఎవరికి అందటానికి వీల్లేదు. అక్కడ పేపర్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ అపీర్స్ ఎంతమంది, దానికి తగినట్టుగా ఎన్ని క్వశ్చన్ పేపర్లు ప్రింట్ చేయాలనేది కూడా ముందే నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానిని ప్రింటింగ్ ప్రెస్ నుంచి సీక్రెట్గా మళ్ళీ సర్వీస్ కమిషన్కి రావాలి. సర్వీస్ కమిషన్ నుంచి ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి సీక్రెట్గా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి ఎగ్జామ్ హాల్ వరకు డిస్ట్రిబ్యూషన్స్ జరగాలి. ఇవంతా కూడా ఒక సీక్రెట్ ఉంటుంది. ఇదంతా కూడా టైం టేకింగ్. ఎంత లేదన్నా 1 month ముందు ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా జరగవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఆన్లైన్ ఉందో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని పరిశీలన చేస్తే ఎగ్జామినర్ ఏదైతే సెంటర్ ఉంటుందో 15 నిమిషాల ముందు క్వశ్చన్ పేపర్ అక్కడ బయటకు వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. అంటే అక్కడ ఆ సిచ్యువేషన్లో అలా ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్ళకి అసెసిబిలిటీ వస్తుంది క్వశ్చన్ పేపర్కి. అభ్యర్థి అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఆ యూజర్ నేమ్, అది గతంలో నేను వీడియో కూడా ఇచ్చాను, అది ఒకసారి చూడండి. అక్కడ ఆన్లైన్లో అక్కడ నీకు క్వశ్చన్ పేపర్ వచ్చేస్తుంది. అంటే కరెక్ట్గా ఎగ్జామ్కి 4 రోజుల ముందు వరకు కూడా నువ్వు చాలా అవేర్నెస్ని పెంచుకుంటూ చాలా క్రిటికల్ టైంగా నువ్వు భావించాలి. అంతవరకు అయితే మనం చెప్పగలుగుతాం. సో ఈ 3 నెలలు ఏదైతే ఉందో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 4 months చాలా క్రూషియల్. ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు, ఇక్కడ నుంచి జరగాల్సిందంతా ఇంకో ఎత్తు. పాయింట్ అర్థమవుతుంది కదండి. ఇప్పటివరకు జరిగింది ఓకే, కన్వెన్షనల్గా స్ట్రాంగ్గా ఉన్నావు. ఇక్కడి నుంచి బండి చాలా ఇంపార్టెంటు. అక్టోబర్ అన్నప్పుడు, ఆన్లైన్ అన్నప్పుడు ఇవన్నీ కూడా నువ్వు మైండ్లో క్యాలిక్యులేషన్స్ తీసుకోవాలి. ఈ 4 నెలల్లో టాపిక్ వైజ్గా జరుగుతున్న ప్రతి మార్పు కూడా ఎగ్జామ్లో ప్రశ్న రూపంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రశ్న రూపంలో అవకాశం ఉన్నది అక్కడ. ఇప్పుడు ఏదో పోలీస్ వాళ్ళు లాఠీ చార్జీ చేశారు, అక్కడ ఏదో జరుగుతున్నాయి కదా సిచ్యువేషన్స్. మానవ హక్కుల్ని ఈ సమయంలో, ఈ కరోనా వంటి విపత్కర సమయంలో ఏ విధంగా పరిరక్షణ చేయాలి అన్న అంశం మీద ప్రశ్న రావచ్చు. లేదా సుప్రీంకోర్టు కొన్ని అంశాలని పిల్ రూపంలో తీసుకుంటూ ఉంటుంది. సో దాని మీద ఎటైనా కానీ క్వశ్చన్ తిరగచ్చు. ఇప్పుడు త్వరలో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక విధానం తీసుకొని వస్తామన్నారు 26th జూన్ నాడు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం యొక్క ప్రాధాన్యత ఏంటి, అందులో ఉండే అంశాలు ఏంటి, ఆ కోణంలో క్వశ్చన్ వెళ్ళొచ్చు. ఇప్పుడు కొత్తగా ఏపీ అకాడమీకి సంబంధించి బడ్జెట్ రాబోతున్నది, ఇంకా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ రాబోతున్నాయి. దీన్ని సెంటర్గా చేసుకొని రేపు క్వశ్చన్ పేపర్ టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు గతంలో నువ్వు పారిశ్రామిక విధానం చదివావు ఏపీకి సంబంధించి, కానీ ఇప్పుడు కొత్తది వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు కొత్త దాని వైపే ఆబ్వియస్లీ క్వశ్చన్ పేపర్ వెళ్తుందన్న విషయం మర్చిపోవద్దు. సో ఇట్లా ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా నిశితంగా మీరు గమనిస్తూ ఉండండి. నేను కూడా మీకు కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను. ఈ అంశం మీద ఇట్లా ఫోకస్ చేయాలి, ఇట్లా దీనిని అపీర్ అవ్వాలి, దీన్ని ఇట్లా అటెంప్ట్ చేయాలి, ఇక్కడ ఈ విధంగా ఆలోచించాలి అని ఆ విధంగా మీరు ముందుకు వెళ్తూ ఉండండి. ఇక్కడ ఎస్ఏ రైటింగ్కి ఫస్ట్ ఒక్కొక్క పేపర్ని చూద్దాం. ఎస్ఏ రైటింగ్లో వలస కార్మికులు వాళ్ళ సమస్య, అన్సర్టెనిటీ ఇన్ ఎకానమీ, గ్రోత్ రేటు నెగిటివ్లోకి వెళ్తుంది, వీటిలో ఏ విధంగా మనం బయటికి రావాలి, ఇది ఒక ముఖ్యమైన అంశము. ఆరోగ్య రంగానికి సంబంధించి అవస్థాపన సౌకర్యాలు. ఈరోజు కోవిడ్ అవుట్బ్రేక్ ఇంకొంచెము తేడా కొట్టింది అంటే హాస్పిటల్స్ కూడా లేవు, మనకు బెడ్లు కూడా లేవు. ఈరోజు ఢిల్లీ గవర్నమెంట్ని మీరు పరిశీలన చేస్తే అసిమెట్రిక్ విధానంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బెడ్ లేదని చెప్పేస్తున్నారండి, హాస్పిటల్లో బెడ్ లేదని. నిన్న మీరు న్యూస్ అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ గవర్నమెంట్ మీద సెంటర్ కూడా సీరియస్ అయింది. దాదాపు 4 పేషెంట్స్ చచ్చిపోయారు. పేషెంట్ ముందుకు వస్తే, హాస్పిటల్ ముందుకు వస్తే ట్రీట్ చేసే సత్తా కూడా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లేకుండా అయిపోయింది. ఈరోజు ఇక్కడ ప్లానింగ్ ఎఫెక్ట్ కాదు, ద ఎలిమెంట్ ఆఫ్ హ్యూమన్ ఎలిమెంట్ అనేది ఇక్కడ మిస్ అయిపోయింది. ఒక డాక్టర్
ఫ్రంట్ రన్ వారియర్ ఇట్లా మనం పిలుస్తున్నాం. వాళ్ళు 24/7 సర్వ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ద వే రెస్పాండెడ్ దేర్ అట్ దట్ పర్టిక్యులర్ పాయింట్ అనేది సో చాలా క్వశ్చన్స్ని బయటికి తీసుకొస్తున్నది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యూమన్ రిసోర్స్ వైజ్గా కానీ ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్గా కానీ ద వే బిహేవియరల్ యాటిట్యూడ్ అట్ దట్ పర్టిక్యులర్ పాయింట్ అన్నది కానీ చాలా అంశాలని ఇవన్నీ కూడా ఈ కోణంలో ఈ హెల్త్ ఇండికేటర్స్ మీద ఈసారి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కోవిడ్ బాగా విస్తరిస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం డిజిటలైజ్డ్ అయిపోతున్నది. రేపు పిల్లల చదువులు కూడా ఎల్కేజీ చదివించు, ఇంటర్ చదివించు, డిగ్రీ చదివించు ఆన్లైన్లోకే వెళ్ళిపోతున్నారు. ఇంకొక 15 రోజుల్లో చూడండి మొత్తం పిల్లలు ల్యాప్టాప్లో ఫోన్లో పట్టుకొని క్లాసులు వినాల్సిందే ఇక. సో ద వే డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దాని యొక్క స్ప్రెడ్ ఏంటి, దాని యొక్క పరిమితులు ఏంటి, దాని ఇంపాక్ట్స్ ఏంటి, ఎంతవరకు సస్టైన్ అవుతుంది, ఈ కోణంలో డిజిటల్ ఎడ్యుకేషన్ ఒకటి. అండ్ ఇప్పుడు మైగ్రెంట్ లేబర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. అర్బన్లో సమస్యలు ఉన్నాయి, గ్రామంలో సమస్య ఉంది. సో రూరల్ సెంట్రిక్ ఎకానమీ, రూరల్ సెంట్రిక్ సోషల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా పరిశీలనలోకి తేవాలి. ఇట్లా ఇవి ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. లాస్ట్ టైం మనం చెప్తున్నప్పుడు గ్రూప్ 1లో అక్కడ తలాక్ సిస్టమ్ కానీ లేకపోతే ఈ దిశా చట్టం కానీ ఇట్లాంటివి కొన్ని అప్పుడు హైలైట్ ఇష్యూస్. ఇప్పుడు చూస్తుంటే ఇవి హైలైట్ అవుతున్నాయి. ఇప్పటికి కూడా అవి ఉంటాయి, ఉండవని చెప్పట్లేదు. వాటితో పాటు ఇవి బర్నింగ్ టాపిక్స్. ఈ జూన్ నుంచి ఇక్కడి నుంచి కాస్త జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వెళ్తే ఎస్ఐ అనేది మనకు మంచి స్కోర్ తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 ఇక్కడ పెద్దగా మార్పులు లేవు. జియోగ్రఫీలో కొద్దిపాటి అంశాలు. వీటిలో ప్రతి యూనిట్లో నీకు 15 ప్రశ్నలు ఇస్తాడు. 15 ప్రశ్నల్లో యూనిట్లో ఒక 50% సిలబస్ని నువ్వు ముందుకి వెనక్కి చదివేసి ఇప్పటికే ఉన్నావు, ఒక్కసారి రివైజ్ కొట్టేసుకో. ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు అందులో ఒక డిజిటల్లోనే క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ లాభం ఇక్కడ నీకు. అండ్ దీనికి సంబంధించి 10 పాయింట్లు కూడా డిజిటల్లోనే ఆన్సర్ ఫిక్స్ అయి ఉంటుంది నీకు. ఇక్కడ చాలా లాభం ఉంది. డిజిటల్ దాంట్లోనే ఆన్సర్ ఫిక్స్ అయి ఉంటుంది. బ్లూ ప్రింట్ అంటారు దాన్ని. బ్లూ ప్రింట్ అంటే ఒక క్వశ్చన్లో ఉండవలసిన, ఆన్సర్లో ఉండవలసిన ముఖ్య అంశాలు ఏంటో ప్రిపేర్ అయి ఉంటుంది. సో నువ్వు రాసే పాయింట్లు దాన్ని మ్యాచ్ అయినాయి అంటే ప్రశ్నకి 4-5 మార్కులు ఈజీగా వస్తాయి ఇక్కడ. ఇది ఈసారి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అభ్యర్థులకి. సో అట్లా యావరేజ్ స్కోర్ని తీసుకున్నా కానీ నీకు 15 క్వశ్చన్స్కి 4 వేసుకున్నా కానీ 60 వస్తాయి. అవుట్ ఆఫ్ 10కి 4 చాలా తక్కువ అది. సో ఈజీగా 5 or 6 కూడా వెళ్ళొచ్చు ఇక్కడ. సో 5 మార్క్స్ చొప్పున మనం వెళ్ళొచ్చు. ఇక్కడ నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఈ 3 నెలలు నువ్వు పర్ఫెక్ట్గా ఉపయోగించుకో. ఇక నీకు 70 నుంచి 80 వరకు టార్గెట్ పెట్టుకో. ఇక్కడ ఎస్ఐలో కూడా 100 స్కోర్ వెళ్తుంది. అక్కడ మినిమం చెప్తున్నాను నేను 70 నుంచి 80. ఒక ఎస్ఐకి 50 మార్కులు ఇస్తే 25 మార్కులే నీకు వచ్చినాయి, సగం మార్కులే వచ్చినాయి అన్నా కానీ నువ్వు మంచి స్కోర్ దగ్గరికే వెళ్తావు. సో అది చెప్తున్నాం. అట్లా సగమే రావు, ఇంకా మంచి స్కోర్ వస్తుంది చెప్తున్నాం. యావరేజ్ నువ్వు ఈ సమయంలో నీ మీద నీకు నమ్మకం పెరగాలి. ఆ నమ్మకమే నీకు అక్కడ మంచి స్కోర్ని తీసుకుని వస్తుంది. ఈ సమయంలో నువ్వు బలహీనపడితే ఇంత శ్రమ కూడా బలహీనమైపోతుంది. సో ఎంతసేపు ఇప్పుడు చేయగలుగుతాను. ఏ టాపిక్ ఇచ్చినా కానీ ఆల్రెడీ ఎన్నో అంశాలు డిస్కస్ చేసాం మనం వీటి మీద. రాసే సత్తా అయితే ఉన్నది, రాయలేకుండా అయితే ఉండలేవు. ఆబ్వియస్లీ స్కోర్కి వెళ్ళిపోతాం. పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్ ఒకే ఒక యూనిట్ లాగిచ్చాడు. ఈ ఒక్కొక్క యూనిట్ వైజ్గా మనం ఇప్పటికే చాలాసార్లు టెస్టులు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఈ 3-4 నెలల్లో వచ్చే కరెంట్ రిలేటెడ్ అంశాలని కొన్ని క్యాచ్ చేయగలిగితే, సెంటర్ స్టేట్ రిలేషన్స్ కానీ, వై స్టేట్స్ ఆర్ ఆస్కింగ్ మోర్ ఫైనాన్షియల్ పవర్స్ అని కానీ, అయితే ఎందుకు సెంటరు ఈ పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోలేకపోతుందని కానీ, వాటర్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర 2 రాష్ట్రాలకి ఎందుకు ఇట్లా గొడవలు వస్తున్నాయి, సెంటర్లో ఎందుకు మనం దానిని పూర్తి స్థాయిలో సాల్వ్ చేయలేకపోతున్నామని కానీ, లేదా ఇప్పుడు కొత్త బిల్లులు కానీ, ఈ డ్రాఫ్ట్గా తయారు చేస్తున్న అంశాలు కానీ ఎన్నో వస్తూ ఉన్నాయి. వాటిలో ఏదైనా కానీ మనకి ఇక్కడ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కన్వెన్షనల్తో పాటు దీనిని కూడా ఈ 4 నెలలు అబ్జర్వ్ చేస్తే మంచి స్కోర్ అన్నది ఇక్కడ అందుతుంది. ఇక్కడ ఇండియన్ ఎకానమీ గ్రౌండ్ లెవెల్లో అంత వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏపీకి సంబంధించి కొత్త అంశాలు ఒక 20 days తర్వాత వస్తాయి. అప్పుడు నేను మీకు ఇవి అప్డేట్ చేస్తాను. పాతవి
ఒకసారి బ్రీఫ్గా చూసి ఉంచుకోండి. కొత్తవి మాత్రము ఇచ్చే క్లాసుల్ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఇది చాలా చాలా ప్లస్ అవుతుంది. గవర్నమెంట్ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము కొత్త స్కీమ్స్కి ఎలాంటివి వెళ్ళమని చెప్తున్నారు, పాతవే ఉంటాయని చెప్తున్నారు. కానీ ఎకానమీ రీఫార్మ్ జరిగి తీరుతున్నదని చెప్తున్నారు. పిఎస్యూస్ డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే ఎఫ్డిఐని బాగా అలౌ చేయటం కానీ, ఆత్మనిర్భర్ భారత్ కానీ, వీటన్నిటినీ వాళ్ళు ఇంకా బూస్టప్ చేయాలన్న కోరికతో ఉన్నారు. కాబట్టి ఇండియన్ ఎకానమీలో కొన్ని డైనమిక్ ఆస్పెక్ట్స్ మేజర్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. అది ఫ్రమ్ టైం టు టైం నేను మీకు అందజేస్తూ వస్తాను. ఆ ఆస్పెక్ట్స్ పట్టుకోండి, మంచి స్కోర్లోకి వెళ్తారు. ద నీడ్ ఆఫ్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్, దానికి ఏ విధంగా వెళ్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ పంపింగ్ పంపింగ్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అలా ఏ కోణంలో అయినా కానీ రావచ్చు. సో అందుకని ఇప్పుడు ఉండేది ఉంటుంది. దాంతోపాటు ఈ 3-4 monthsలో జరుగుతున్న ఏ అప్డేట్ అయినా రెడీగా ఉండాలి. కన్వెన్షనల్తో పాటు కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ ప్రతి ఆస్పెక్ట్లో గ్రీన్ ఎనర్జీకి వెళ్ళటం కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్కి కానీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి కానీ, డిసీజెస్ పాండమిక్ డిసీజెస్ దాని కంట్రోలింగ్ మెకానిజం కానీ, ఒకవైపు కరోనా, ఇంకోవైపు మలేరియా, ఇంకోవైపు డెంగ్యూ, ఇంకోవైపు డయేరియా, 4 కమ్ముకుంటున్నాయి. ఇక సో బ్యాక్టీరియా డిసీజెస్, వైరల్ డిసీజెస్, దానికి వ్యాక్సిన్స్, ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్మెంట్ అవ్వటము, అగ్రికల్చర్ ప్రొడక్షన్లో కొత్త బయోటెక్నాలజీని ఉపయోగించటము, జెనెటికల్లీ మాడిఫైడ్, ఇట్లా అంశాల్లో నీకు బేసిక్స్తో పాటు కరెంట్ రిలేటెడ్ ఏదైనా వస్తున్నా కానీ పట్టుకుంటూ వెళ్ళాలి. అది స్పేస్ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ అయి ఉండొచ్చు. ఈ 3-4 monthsలో దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ రండి కరెంటుతో పాటు. ఇట్లా ఒక క్రమ పద్ధతిలో తీసుకొని వెళ్తే పేపర్ 4లో ఈ స్కోర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది, పేపర్ 5లో ఈ స్కోర్ రావడానికి అవకాశం ఉంది. యావరేజ్న చూసుకుంటే 400+ అన్నది మంచి స్కోర్లోకి నువ్వు వెళ్తావు. 400+ అన్నది మినిమం. నువ్వు మామూలుగా ఈ 3 నెలలు పర్ఫెక్ట్గా చదివినా ఎగ్జామ్ జరిగి తీరాలి. అది ప్రైమరీ కండిషను. అది ఆ రోజు జరుగుతుంది అనుకునే ప్రిపరేషన్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్గా ఈజీగా అటెంప్ట్ చేసుకొని వస్తావు. 3 నెలలు బాగా తిప్పు రాయి పక్కన పడే ఒక 10 పాయింట్లు క్లియర్గా దాని రిలేటెడ్ రాసి పక్కన పడే, అంతే, ఈజీగా క్లియర్. మెయిన్స్ దానికి కరెక్ట్ స్ట్రాటజిక్ అండ్ స్మార్ట్ వర్క్ అండి, అంతే. కరెక్ట్గా పట్టుకున్నామా, ఎక్కడ లూప్ హోల్ ఉందో పరిశీలన చేయి, అక్కడ తిప్పేసే ఆన్సర్ని. సో అది ఇంకా నేను మీకు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను, మీరు మంచి స్కోర్లోకి వెళ్తారు, డోంట్ వరీ. సో ఇది గ్రూప్ 1కి సంబంధించి ఏం తెలుసుకున్నాం. మెయిన్స్ ఎగ్జాము ఈ టైంలో ఉండొచ్చు. ఫస్ట్ పాయింట్ తెలుసుకున్నాం. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఈ స్కోర్ని అందుకోవడానికి ట్రై చేస్తాము. దానికి అనుగుణంగా ఇప్పుడు ఉండే ఆప్షన్స్ అన్నిటిని కూడా ఎఫిషియెంట్గా ఉపయోగించుకుంటాము. ఇవి కీ పాయింట్స్ ఈరోజు మన ఈ క్లాస్ నుంచి. నెక్స్ట్ వీక్ టెస్ట్కి సిద్ధంగా ఉండు. అది గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తామని చెప్పాము. దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మన వెబ్సైట్లో ఈ నోటీస్ బోర్డులో ఇవ్వటం జరుగుతుంది. అట్లా ప్రిపేర్గా ఇక్కడ ఏమన్నా అప్డేట్స్ కానీ, దానికి సంబంధించి కరెంట్ రిలేటెడ్ మెటీరియల్స్ కానీ, కరెంట్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ఏమన్నా వస్తే దానిని నేను నీకు పంపించి తీరుతాను. క్లాస్ ఇస్తాను, దాంతోపాటు మెటీరియల్ కూడా ఇస్తాను. నువ్వు చేయవలసిందల్లా నీ ప్రయత్నాన్ని భయం లేకుండా చెయ్యి. భయపడాల్సింది ఏముంటుందండి, అక్కడ పని పడలేదు. భయపడాల్సింది ఏమీ లేదు. క్వశ్చన్కి ఇంత చదివిన వాడివి ఒక్కొక్క దాని మీద 100 వీడియోస్ 100 క్లాసెస్ ఇచ్చాను నేను. మెటీరియల్ ఇచ్చాము చక్కగా. ఆ క్లాస్ ఉంది, మెటీరియల్ ఉంది, క్లాస్ 5 సార్లు విన్నావు, మెటీరియల్ చదివావు, అక్కడ పక్కన పడేసావు. ఏది ఇచ్చినా కానీ ఆలోచించి టకటకమని కనీసం 5 పాయింట్లు రాయలేమా అంత చదివిన వాళ్ళము. ఆలోచించండి. అసలు రాయకపోవటం అనేది లేదు అక్కడ నీకు. అసలు ఆ పాయింట్ తీసేయి. ఏమిచ్చినా కానీ ఒక 5 పాయింట్లు అవలేలుగా రాసావు, చాలు, బయటికి పోయి అయిపోద్ది, క్లియర్గా అయిపోతుంది. అసలు రాయలేము చేయలేము అనే పాయింట్ లేదు ఇక్కడ. మెయిన్స్కి కూల్గా వెళ్తావు, చక్కగా కూర్చుంటావు, క్వశ్చన్ పేపర్ క్లిక్ కొడతావు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇప్పుడు జీడిపి వృద్ధి నెగిటివ్లోకి వెళ్తుంది, దీనికి గల కారణాలు విశ్లేషణ చేసి దీనిని ఏ విధంగా బలోపేతం చేస్తావు.
కారణాలు నీకు అన్నీ తెలిసిందే. ఎప్పుడు జీడిపి పడిపోద్ది? ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలు కుప్పగొలితే పడిపోద్ది. ఎక్కడ బలోపేతం చేస్తావు? ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాన్ని బలోపేతం చేస్తావు. దానికి ఏం చేస్తావు? ఆత్మనిర్భర్ భారత్ ఆల్రెడీ ఉంది, అయిపోయింది క్వశ్చన్కి ఆన్సర్. అట్లాగే ఉంటుంది ఇప్పుడు సిచ్యువేషన్. ఇంత కూల్గా తీసుకొని కానీ సిన్సియర్గా తీసుకొని ఒక ఎఫర్ట్ ఇవ్వండి, మంచి రిజల్ట్స్తో బయటకు వస్తారు. కానీ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ తోటి మళ్ళీ మీట్ అవుతారు. గుడ్ లక్.